అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు మై న్యూ వ్లాగ్. అందరూ బాగున్నారా? అండ్ ఇంకా ఇవాళ వీడియో వచ్చేసి సాటర్డే రొటీన్ వీడియో అన్నమాట. సో మొత్తానికైతే ఊరు వెళ్ళొచ్చిన తర్వాత ఈరోజు పూజ రూమ్ అంతా కూడా డీప్ క్లీనింగ్ చేసుకున్నాను. వచ్చి కూడా వారంకి ఎక్కువ అవుతుంది, కానీ ఇంకా నాకు పనికి రాదని చెప్పేసి ఇంకా కొన్ని రోజులు రెస్ట్ తీసేసుకొని నెక్స్ట్ అయితే ఇదిగోండి ఈరోజైతే చాలామంది నాకు కామెంట్ చేస్తున్నారు ఏంటంటే ఈవెన్ ఇన్స్టాగ్రామ్ అయినా ఫేస్బుక్ అయినా కానీ యూట్యూబ్లో అయినా కొంతమంది అయినా కానీ నాకు రిలేటెడ్గా బ్యాక్ టు బ్యాక్ వచ్చే ఒక కామెంట్ ఏంటంటే, ఇంత పెద్ద ఇల్లు కట్టించుకున్నావు అక్క, అట్లీస్ట్ పూజ రూమ్ కూడా కట్టించుకోలేవా అని చెప్పేసి అడుగుతున్నారు. అయితే ఇక్కడ వచ్చేసి మేము మా ఇంటి విషయంలో ఎవరికైనా ఇల్లు కడుతున్నప్పుడు కానీ దాన్ని కడుతున్న కొద్దీ వెళ్తున్నప్పుడు కానీ దాని సిచ్యువేషన్స్ ఏంటి అనేది అసలు అర్థం కాదు బేసిక్గా. పైగా మా ఇంటికి కొంచెం ఏమంటారు ప్లానింగ్స్ అలా ఎక్కువ ఏమీ లేవు. మేము అనుకున్నది ఒకటి, మేము అది జరిగింది ఇంకొకటి అన్నమాట. అందుకనే మా ఇంట్లో పూజ రూమ్కి కొంచెం వీలు కుదరలేదు. అందుకని నేను పూజ రూము ఇది పెంట్ హౌస్ వరకే అన్నమాట. పెంట్ హౌస్ అసలు ప్లానింగ్ లేదు. ఇంకొంచెం స్లాబ్ ఒక పిల్లర్ ముందుకు జరుపుంటే పూజ రూమ్ ఇవన్నీ మంచిగా ఓపెన్గా కొంచెం బాగుండే, స్పేసియస్గా ఉంటుండే. కానీ ఇదంతా కూడా అన్‌ప్లాన్ లాగా అయిపోయిందనమాట. ఇంక అందుకని చెప్పేసే ఆ పూజ రూమ్ అయితే రాలేదు బేసిక్‌గా. ఏమనుకున్నామంటే ఇంకా పూజ రూమ్ కూడా వస్తది. చాలా ట్రై చేసాం, వాస్తు ప్రకారంగా వీలు కుదరలేదు. చాలా ట్రై చేసాం బేసిక్‌గా. కానీ సో మొత్తానికైతే షెల్ఫ్ అక్కడ పెట్టించాను. ఇంకా ఏం చేసాం మనం అనుకున్నట్టు కాదు. యాక్చువల్‌గా మీకు ఇల్లు విషయంలో నేను క్లారిటీ చేయాల్సిన విషయాలు చాలా ఉన్నాయి. కానీ వీళ్ళొచ్చినప్పుడు చెప్దాంలే అని చెప్పేసి కొన్ని అయితే నేను ఇంకా మీకు క్లారిఫై చేయలేదు. అందుకని పూజ రూమ్ ఇక్కడ అయినా మేము టెంపరరీ కొన్ని రోజులే పెంట్ హౌస్లో ఉంటాం కదా. ఇంకా కింద అంటే మాకంటూ కట్టించుకున్న పోర్షన్ ఇంకా వేరే ఉంది. చూపించాను నేను ఇంతకుముందు వీడియోస్లలో కూడా చూపించాను. బట్ అందులో ఏంటంటే ఇంటీరియర్ వర్క్ అంతా కాలేదు, అది ఎందుకంటే పెండింగ్లో ఉంది వర్క్స్. ఇంకా మనం ఫస్ట్ పెంట్ హౌస్కి వెళ్ళిపోతే నిదానంగా పనులన్నీ చేయించుకోవచ్చు. ఇల్లు అంటే మామూలు కాదు కదండి. సో ఫైనాన్షియల్గా చూసుకోవాలి, మనకు అన్ని ఫెసిలిటీస్ ఉండి కూడా చూసుకోవాలి కాబట్టి ఇంకా అందుకని చెప్పేసి కొంచెం అయితే స్లో అయింది ఆ వర్క్ అంతా కూడా. అసలు ఇంకా పెండింగ్లోనే ఉంది, ఇంకా వర్క్ స్టార్ట్ కూడా చేయలేదు. చూద్దాం 4 రోజులు అయినాక. ఏముందండి, ఇప్పటికే అంత భారం నెత్తిన వేసుకొని ఉండలేం కదా. సో అందుకని చెప్పేసి అదైతే ఇక ఇప్పుడు ఈ మధ్యలో కాలంలో అయితే అది అనుకోలేదు. చూద్దాం దానికి ఎప్పుడు టైం వస్తుందో అని చెప్పేసి ఇంకా అది అలాగే ఉంది. సో అదన్నమాట. కొంచెం ట్రై చేస్తే పూజ రూమ్ వస్తుండే, కాకపోతే ఇరికిరికి అయిపోతుంది కదా అని చెప్పేసి మేము వద్దనుకున్నాము. అందుకని చిన్నగా అయితే పూజా రూమ్కి చిన్నగా ఇలా డెకరేషన్ లాగా అయితే పెట్టించిన అనమాట. అంతే, ఇంకా అంతకుమించి ఇంకా చాలా ఉంది ఇంటి విషయంలో బేసిక్గా నేను చెప్పాల్సింది. అది ఇంకా మొత్తానికైతే పూజ అంతా కంప్లీట్ చేసుకొని ఇంకా ఎర్లీ మార్నింగే లేచి ఇంట్లో పనులన్నీ ఇక ఉంటాయి కదా లేడీస్కి, తోమడము, కడగడము, తుడవటము ఇవన్నీ కూడా కంప్లీట్ చేసుకున్న తర్వాత ఇంకా టిఫిన్ అయితే ఏం చేయలేదు. నేను బేసిక్గా టిఫిన్ ఏం చేయను, డైరెక్ట్ లంచ్ చేశాను. నా కోసం బెండకాయ రసం చేశాను. పిల్లల ధీరజేమో నాకు వద్దు మమ్మీ బెండకాయ, నాకు ఎగ్గు కావాలని చెప్పేసి అన్నాడు. ఏం చేస్తాం ఇంకా, మనం ఎంత అనుకున్నాం కానీ కొన్నిసార్లు ఇంట్లో నాన్ వెజ్ ఉండొద్దు అనుకుంటాం. ఎప్పుడో కొన్నిసార్లు ఒక్కొక్క రోజు అనుకుంటాం, కానీ మనం అనుకుంటే ఒకటి, పిల్లలు అనుకుంటే ఇంకోలా అయిపోతుంది. ఇంకందుకని చెప్పేసి ధీరజ్ వాడికి చేసుకొని తింటున్నాడు. సర్లే ఇంకా లక్కీ కూడా కొంచెం తింటుందో లేదో అని చెప్పేసి లక్కీకి కూడా నేను ఎగ్ బుజ్జి చేసి ఇచ్చిన అన్నమాట. ఇంకా మా ఆయనేమో కొంచెం పని నుండి బయటికి వెళ్ళిండు, ఆయన బయటనే తినేసి వచ్చిండు. ఇంక ఇంట్లో అంటే డైలీ రొటీన్స్ వర్క్ చాలా ఉంటాయండి. మనం రికార్డ్ చేసేటి కొంతవరకే, కొన్ని మాత్రమే ఉంటాయి. బట్ ఇంకా పెండింగ్ వర్క్స్, మనము కెమెరా వెనకాల చేసే పనులు బోల్డ్ అన్నీ ఉంటాయి అన్నమాట. ఇంకా ప్రతిదీ వీడియోలో షేర్ చేసుకోలేం కదా. ఎంతవరకు షేర్ చేసుకోవాలో అంతవరకే వీడియోస్ అన్ని రికార్డ్ చేస్తూ ఉంటాము. బట్ అది మొత్తానికైతే లక్కీ గాని కోసం అయితే ఏం తింటున్నది రేజ్, బాగుందా ఎగ్గు? ఎట్లుంది, నువ్వే చేసుకున్నావు కదా. అవునా, మమ్మీ డాడీ చేస్తే అస్సలు బాగోదు కదా. ధీరజ్ చేస్తేనే దాని టేస్ట్ సూపర్ ఉంటుంది. ఇంకా 2 డేస్లో స్కూల్ చాలు. మండే బ్యాగ్ చలో, బ్యాగ్ రెడీ చేసుకో. ఆయన ఇంకా ధీరజ్ తింటున్నాడు. లక్కీ గారు కూడా లోపల రిలాక్స్ అయితే లక్కీ అని కూడా తీసుకొచ్చి లక్కీకి అయితే తినిపిస్తున్నాను అనమాట. పిల్లలిద్దరు తిన్న తర్వాతనే నేను తింటాను, లేదంటే లక్కీకి ప్రశాంతంగా నన్ను తిననియదు కొన్నిసార్లు, అది తినదు. సో అందుకనే లక్కీకి అయితే ఇంకా ఎగ్ బుడ్స్ ఇంక మధ్య ఏంటంటే సరిగ్గా తినట్లేదు. లక్కీ కూడా అసలు కడుపు నిండా భోజనం చేయట్లేదు, ఎందుకో ఏమో తెలియదు. కానీ బాగా తట్టుకుంటుంది, ఫుడ్ పైన అసలు ఇంట్రెస్ట్ చూపిస్తలేదు. ఇంతకుముందు అంటే నాకంటే ఎక్కువ తింటుండే లిటరల్లీ చెప్పాలంటే, ఎందుకంటే వయసుకు వచ్చిన పిల్లలు కాబట్టి తింటారు. బట్ లక్కీ ఈ మధ్య అప్పటికి ఇప్పటికి చాలా తగ్గిపోయింది. అప్పుడు తినే దాంట్లో ఇప్పుడు హాఫ్ కూడా తినట్లేదు.
అది మొత్తానికైతే ఎలాగో అలాగో కష్టపడి గంటకు 2 గంటలకు ఒక్కొక్కసారి పెడుతూనే ఉంటా అప్పటికి ఫుడ్ నేను. ఎందుకంటే సరిగ్గా తినట్లేదు కదా ఆకలితో ఉంటుందేమో అని చెప్పేసి పెడుతూనే ఉంటా. కానీ ఏ తల్లి ప్రేమ కదండి, ఇంకా నా బిడ్డ ఆకలితో ఉంటుందేమో, ఇంత తినేది ఈ మాత్రమే తింటుందని చెప్పేసి ఎవరికైనా ఉంటుంది కదా. ఇక అందుకని చెప్పేసి 1 అవర్ కాదు కానీ అట్లీస్ట్ 2 అవర్స్కి ఒకసారి అయితే ఫుడ్ ఫీడ్ చేయడానికి ట్రై చేస్తూ ఉంటా. బట్ అది మొత్తానికైతే యాక్చువల్గా ఈ మధ్య నాకు ఇంట్లో పనులు ఎక్కువైపోయి లక్కీకి నేను ఆఫ్టర్నూన్ కాదు ఈవినింగ్ టైంలో 4 తర్వాత అలా ఫ్రెష్ అప్ చేపిస్తూ ఉన్నాను. అందుకనే ఏం చేస్తాం, మన వీలుని బట్టి పని చేసుకుంటూ పోవాలి కదా, ఇంకంతే. ఈ టైంలో నేనేమో ఇక్కడ కూర్చొని టీ తాగుతున్నా, లక్కీ ఆడ కూర్చొని టీ తాగేసింది. మా ఆయన ఏం చేస్తున్నాడో చూపిస్తా. ఏం చేస్తున్నావు అబ్బా, ఎంతవరకు వచ్చింది నీ పని? ధీరజ్ చేసిన స్విమ్మింగ్ పూల్లో వాటర్ అక్కడక్కడ ఆగుతున్నాయి అన్నమాట, ఎత్తుపల్లాలు ఉన్నాయి, ఈవెన్గా లేదు. ఇక మా ఆయన మేస్త్రి పని ఇదొకటే తక్కువైందట. మొక్కలు పెడదాం అనుకుంటున్నాను కానీ ఇందులో వాటర్ లీకేజ్ అవుతాయా అనిపిస్తుంది. మీకు తెలిసిన సలహాలు ఏమైనా ఉంటే కామెంట్ చేయండి. ఏమైంది లక్కీ, టీ ఎక్కువైందా నీకు? ఏమో ఏమవుతుందో చూడాలి ఇక లాస్ట్ వరకు. ఇంత చిక్కు ఎట్లయితుందే లక్కీ నీకు? ఏం పనికి పోతున్నావా? ఈ జుట్టు అంతా ఇంత చిక్కు చిక్కు పరేషాన్ ఉంది లక్కీ అని జుట్టు దూచుడైతే ఇంకా చూస్తుంది. ఇప్పుడే స్నానం చేయించిన మంచిగా చల్లగా. సారీ మరి ఏం చేయను, 90 దిక్కులు తలాడిస్తూ ఉంటుంది. ఉన్నాయి 4 దిక్కులే కదా, 90 దిక్కులు మేమే కనిపెట్టాం. అరే ఉండరా, అయిపోయి ఇంత చిక్కు అయిపోయింది. ఇంటి సైడ్ కూడా ఇక్కడ ఉన్నాయి చిక్కులన్నీ. ఆగుంటుగా కడ్డు పిల్ల ఎట్లా మరి, దయ్యం లేకుంటావా? ట్రిమ్మర్ వేసి గుండు చేసేనా? అయిపోయింది. జింక పిల్లలు చిన్నది ఉంది, తల్లేడు ఉందో అదే 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 జింక. జింక కాదు, కుందేలు. జింక అంటావు, కుందేలు అన్నావా? జింక అన్నావు? ఇటు పోయింది, అది మాయమైంది. అదే అదే ఆడుంది, చెవులు అటు ఇటు అంటుంది అది. అదో వేరే పోతుంది. మంచిగా మన కాడ ఉంటే మంచిగా పెంచుకుంటూ ఉంటుంది. ఒకసారి 2-3 పెంచుకునే గబ్బు వాసన అమ్మ. ఇప్పుడు జియో మార్ట్లో ఆర్డర్ పెట్టుకున్నాం. మాకైతే ఇది బెస్ట్ ఆప్షన్ అనిపిస్తుంది. మెల్లిగా చింపురా ప్రాపర్గా. బన్ను పొటాటో నీకోసమా? ఇందాక నాకు తిట్టినావు. రేపు బిర్యానీ చేద్దామని బాస్మతి రైస్ ఇంట్లో 1 కిలో ఉంది, ఇంకో కిలో ఆర్డర్ పెట్టినా నీకోసం. మ్యాంగోస్ రెడీ టు పానీపూరి పెట్టినా నీకోసం. వేస్టా? కేజీ బాస్మతి రైస్ అంతే, 224 రూపీస్. ఇదేమో మాకు ఇప్పుడు ఇది సేఫ్ అనిపిస్తుంది. జియమటి చినుగుతుంది, అవి కింద పోతుంది ఆల్రెడీ. నువ్వేమనకు దాన్ని ఉండ, ఇది ఈజీ టు వే అనిపిస్తుంది మాకైతే. మ్యాంగోస్
ఇట్లా మామూలుగా సిక్స్ ప్యాకెట్లు వస్తుంది. మ్యాంగోస్ మంచిగా 29 రూపీస్. మంచిగా లేదు. ఒకటి బాగా రాలే. కరెంట్ లేదు, కరెంట్ పోయింది, బ్యాటరీ లైన్ దగ్గర పడ్డది. ఇంకా నైట్ ఈవినింగ్ టైం రొటీన్లో అయితే మంచిగా దీపం చేసుకున్నా. ఎందుకో కొన్నిసార్లు నాకు అనిపిస్తుంది మార్నింగ్ ఈవినింగ్ 2 సార్లు దీపం ముట్టిస్తేనే ఎందుకో ప్రశాంతంగా అనిపిస్తుంది అన్నమాట ఇలా రొటీన్లో. సో అది మొత్తానికైతే నా కిచెన్ కొంచెం మెస్సీగా ఉంది, ఇంకా సర్దాల్సింది ఉంది, టైం పడుతుంది ఒకటి అన్ని సెట్ చేయాలి. సో అది మొత్తానికి వంటలోకి అయితే కొంచెంగా పప్పు ఈ పూటకి మార్నింగ్ తినేసారు. ఇంక ఇప్పుడైతే మనం ఇవాళ నో నాన్ వెజ్ అందుకని చెప్పేసి టమాటా పప్పు. మళ్ళీ రేపు సండే అందుకనే ఎక్కువ పప్పు పెట్టి నాకు ఎప్పుడైనా కానీ ఎక్కువగా పప్పు చేసినప్పుడే పప్పు వేస్ట్ అవుతుంది. ఇంకా అలాగా ఇంకా అందుకని చెప్పేసి ఈ పుట్టతోని ఇప్పుడు కంప్లీట్ అయ్యేటట్టు కొంచెంగా టమాటా పప్పు అయితే చేసిన. అంటే పప్పు నానబెట్టి కొంచెం బాగా ఉడకద్దు, అసలు ఇత్తులుగా ఉంటేనే కొంచెం టేస్ట్ బాగుంటుంది కదా. ఇంకా అందుకని చెప్పేసి పప్పు అయితే చేస్తున్నా. ఆల్మోస్ట్ అయిపోయింది. ఒక పక్కన పప్పు అవుతుంది, మరో పక్కన మధ్యాహ్నం నుంచి తిన్న గిన్నెలన్నీ ఒక పక్కన క్లీన్ చేసుకొని పెట్టుకుంటే మార్నింగ్ కొంచెం ఈజీగా ఉంటుంది. ఇంకా అందుకని చెప్పేసి కొత్తిమీర కూడా లేదు ప్రజెంట్ ఇంట్లో, అందుకని చిన్న కళ్ళెమాకి కట్ చేసి కరివేపాకు వేసేస్తే ఫ్లేవర్ బాగుంటుంది. ఈ పప్పు ఈ రకంగా చేసే పప్పు అయితే నా ఆల్ టైమ్ ఫేవరెట్, నాకు ఇష్టం, చాలా బాగుంటుంది టేస్ట్. చూద్దాం, వీలైతే నెక్స్ట్ టైం షేర్ చేస్తాను, నేను షేర్ చేస్తాను. ఇదన్నమాట మంచి అరోమా వస్తుంది. కళ్ళెమాకు కానీ కొత్తిమీర కానీ చుంచిన తర్వాత హ్యాండ్స్కున్న స్మెల్ చూడండి ఎంత బాగా అనిపిస్తుంది కదా, నాకైతే చాలా ఇష్టం. ఇట్లా ఆల్మోస్ట్ కర్రీ డన్. నెక్స్ట్ తినడమే. ఇది కొంచెం చల్లారే వరకు ఇంకొన్ని గిన్నెలు ఉన్నాయి, అవన్నీ తోమేసుకోవాలి ఇంకప్పుడు. అండ్ ఇంకా పోతే కిచెన్ క్లీనింగ్ అంతా అయిపోయింది. దాని తర్వాత ఇంకా కింద కూర్చొని తిందాము. మోస్ట్లీ అయితే ఒకరు కుదిరినప్పుడు ఇంకొకరు కుదరదు, ఇలా ఉంటుంది. సమ్ టైమ్స్ ఇలా కుదుర్చుకొని ఫ్యామిలీ అంతా కూర్చొని తినడానికి ట్రై చేస్తూ ఉంటాం అన్నమాట. ఫస్ట్ అయితే ఇంకా లక్కీకి నేను ఆల్రెడీ తినిపించేసిన లక్కీ గానికి అయితే ఇక్కడ వచ్చేసి ఇంకా లక్కీ ఏంటంటే లక్కీని కింద కూర్చుని మనం ఇలా అన్నీ పెట్టేసుకొని కూర్చున్నాం అనుకోండి, అస్సలు ఏదో ఒకటి కింద ఉలకపోస్తూనే ఉంటుంది అనమాట. ఆ గిన్నెలు లాగడం కానీ వాటర్ బాటిల్, అప్పటికే ఇంకా వాటర్ బాటిల్ ఇదంతా లాగేసింది. బట్ ఎందుకో తింటా ఉంటే మనసు ఒప్పుకోలేదు. మళ్ళీ లక్కీ అక్కడ కూర్చొని మేము ఇక్కడ తింటా ఉంటే ఒప్పుకోలేదు. అయ్యో ఇంకో బుక్క తింటుందేమో అని చెప్పేసి ఉద్దేశంతో మనసు ఒప్పుకోలేదు. ప్లేట్లో అన్నం పెట్టుకున్న తర్వాత మళ్ళీ లక్కీని తీసుకొచ్చి ఎందుకో మళ్ళీ అట్లా పక్కన కూర్చొని అట్లీస్ట్ అట్లా కూర్చొని తింటా ఉంటే హ్యాపీగా అనిపిస్తుంది కదా. అందరినీ చూసుకుంటూ అదొక 4 బుక్కలు తింటే మనకు కూడా హ్యాపీగా ఉంటుంది కదా అని చెప్పేసి మళ్ళీ వెళ్ళి లక్కీని తీసుకొచ్చిన అనమాట. ఏంటంటే కింద కూర్చుని పెడితే అస్సలు కూర్చోవట్లేదు, ఇక చైర్లో అస్సలు ఆగట్లేదు ఈ మధ్య. ఎందుకని చెప్పేసి బెడ్ పైన అయితే కొంచెము అట్లీస్ట్ పనులు చేసుకోగలుగుతున్నా, లేదంటే లక్కీ అస్సలు ఏ పనులు చేసుకోనియట్లేదు. ఆ చైర్లో అసలు జారిపోతూనే ఉంది. అసలు ఎంత అంటే ఇబ్బంది పెడుతుంది. కాబట్టి అలా ఇబ్బంది పెట్టినప్పుడు అంటే మనకు అనుకూలంగా ఏది ఉంటే దాన్ని ఇంకా చూసుకొని వెళ్ళిపోతాం అన్నమాట. ఇంకా అందుకని చెప్పేసి లక్కీని కూడా తీసుకొచ్చి ఆడ కూర్చొని పెట్టిన. వాళ్ళ నాన్న లక్కీకి తినిపిస్తూ ఉన్నాడు, ఇంకా లక్కీ ధీరజ్ తింటుండు, నేను తింటా ఉన్నా. మా ఇంట్లో ఏంటంటే ఏం లేదు, మోస్ట్లీ అయితే 90% మా ఆయన కూడా నా సిచ్యువేషన్ అన్నీ అర్థం చేసుకొని ఇంకా కొంచెం హెల్ప్ చేస్తూ ఉంటాడు అన్నమాట. ఎందుకంటే మనం చేసేది ఒక్క పని కాదు, ఎన్ని పనులు చేస్తామని చెప్పండి. ఇంటి పని, లక్కీ పని, వీడియోల పని, ఇన్ని పనులు చేసుకుంటాం కాబట్టి సో కొంచెం అయితే అడ్జస్ట్ చేసుకొని వెళ్ళిపోతాము. ఇది ఇవాళ మా సాటర్డే వీడియోస్. ఎలా ఉంది వీడియో, బాగా అనిపించిందా? చాలా రోజుల తర్వాత ఫ్యామిలీ అందరం కూడా ఇలా కూర్చొని తిన్నాము. నాకైతే ఇలా కూర్చొని తినడం అంటే ఇష్టం, కానీ లక్కే కొంచెం డిస్టర్బెన్స్ చేస్తూ ఉంటుంది. బట్ పర్లేదు, అడ్జస్ట్ అవుతూ ఉంటాము. మీరైతే వీడియోకి ఒక లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.